మంచిది ప్రియులారా, దైవ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుకుందాం. దయతో గ్రంథం ఉన్న వారందరూ తెరవండి, లేనివారు ఆలకించి గమనించండి. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దోరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రియ తండ్రి, ఉదయకాలం మరొకసారి మీ పాదముల యొద్దకొచ్చి హృదయపూర్వకమైన కృతజ్ఞత స్తోత్రములు మీకు సమర్పిస్తున్నాం. మీరు మమ్మల్ని జ్ఞాపకము చేసుకుని మీ పిల్లలుగా ఏర్పరుచుకున్నారు. నిత్యత్వాన్ని, నిత్యరక్షణ మాకు అందించారు. స్తుతిస్తున్నాం. ఆరాధనంతటిలో క్రమముగా, మర్యాదగా, చక్కగా నడిపించారు. మా స్తుతులను మీరు అంగీకరించినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరికొద్ది మందిని మీరు ఆకర్షించి మిగిలిన పాత్రలలో మీరు చేర్చుమని ప్రభువా ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకముగా మా ముందున ప్రకటనలన్నిటినీ జ్ఞాపకము చేసుకోండి, సహాయము చేయండి. చదవబడిన లేఖనాలు మాకును మా సహోదరులకును సోదరీలకును అర్థమయ్యే రీతిగా మీ ఆత్మచేత మాతో మాట్లాడండి. నిలబడిన వాడు నిష్ప్రయోజకుడు, ఖాళీ చేయండి, సహాయము చేయండి. ప్రభువా, మీరు మాట్లాడితే మాకు క్షేమం, మీరు మాట్లాడితే మాకు దీవెన, మీరు మాట్లాడితే మేము సరిచేయబడుతాం, బలమును పొందుతాం. సహాయము చేయండి. నమ్మని వారిని కూడా ఆకర్షించండి, రక్షణ కార్యము చేయండి. లేఖన భాగములు దాసుని సంఘమును మీ కనికరము గల అష్టములకు అప్పగించుకుంటూ ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మంచిది ప్రియులారా, దైవ గ్రంథములో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ లేఖన భాగాలలో మనము కొన్ని సందేశాలు వినడానికై ప్రభువారు సహాయం చేశారు. ఈ 12వ వచనములో వాక్యమును గూర్చిన సంగతులు 7 విధాలుగా పరిపౌలు గారు వ్రాస్తూ ఉన్నారు. మనం ముందుగా గమనించాం, దేవుని వాక్యము ఎంత శక్తి కలిగినదో మనం నేర్చుకున్నాం. రెండవదిగా మనం గమనిస్తూ ఉండగా దేవుని వాక్యము జీవము గలదని మనం విన్నాం, అంటే సజీవము అయినది. మూడవదిగా గమనిస్తూ ఉండగా దేవుని వాక్యము బలము గలదని వ్రాస్తున్నాడు. అది ఎలాంటి బలము కలదో తెలియచేస్తున్నాడు. రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉన్నది అని తెలియచేస్తున్నాడు. ఈ వాక్యము ప్రాణాత్మలను మూలుగను విభజించినంత మట్టుకు అని మరొక కోణములో రాస్తున్నాడు. 6వ భాగములో హృదయ తలంపులను తెలియచేసేది, 7వదిగా పరిశోధించేది వాక్యం. అలాగైతే మనం గమనిస్తూ ఉండగా వాక్యము బలము కలదని ఈ భాగములో మరొక సందేశాన్ని మనం వినగలుగుతున్నాం. దేవుని వాక్యము బలము గలది. అది ఎలాంటి బలము కలదో పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో రాయబడి ఉన్నది. ఈ వాక్యము బలము కలిగినది, అది ఖడ్గము లాంటిది. విభజించే ప్రభావం వాక్యమునకు ఉన్నది. అది పరిశోధించగలదు, అది పరీక్షించగలదు. ఆ భాగాలు మనము గమనించాలి. దేవుని వాక్యము ఎంత బలము కలదో
గ్రంథములో ఒక మాట చదువుకుందాం. ఇర్మియా గ్రంథం చూడండి, 23వ అధ్యాయం 23వ వచనం నుండి ఒక మాట చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో దయతో మనము ఒక మాట చదువుకుందాం. ఈ వాక్యము ఎంత బలము కలదో చూడండి. 28-29 చదవండి. 28-29. నా మాట అగ్ని వంటిది కాదా? కాబట్టి వాక్యము ఎంత బలము కలదో ప్రవక్త తెలియచేస్తున్నాడు. ప్రవక్తన ఇర్మియా గారికి వాక్యములో ఉన్న బలమును గురించి ప్రభు దర్శనములో అది ఆయన విని ఆలకించి తెలియచేస్తున్నాడు. దేవుని వాక్యము అది బలము గలది. ఒక మాట గమనించాలి, అక్కడ చెత్త అనే కనబడుతుంది. చెత్త ఏం చేయబడుతుంది? అది కాలిపోతుంది. వాక్యానికి కాల్చే శక్తి ఉన్నది. వాక్యము శుద్ధీకరణ చేసే శక్తి ఉన్నది. వాక్యము ఆ శక్తివంతులుగా చేయగలదు, శుద్ధీకరణ చేయగలదు. అయితే ఇక్కడ ఎంత కఠినమైన హృదయాలను కానీ మార్చే శక్తి వాక్యమునకు ఉన్నది కదా. అలాగైతే దేవుని వాక్యము బలము గలది. కొన్ని మార్లు చెబుతాం, అయితే ఏం చెబుతుంది? బండలాంటి హృదయాలను మార్చే శక్తి. కొంతమంది అంటారు, వీడు బండలాంటి వాడు, మార్పు లేదు. కొన్ని మార్లు ఇలాంటి వ్యక్తులు మనకు తటస్థిస్తూ ఉంటారు. వారు ఎన్ని మార్లు చెప్పినా వారి హృదయాలు కదలించబడవు, వారు మార్చబడరు. కానీ దేవుని వాక్యము అలాంటి హృదయాలను కూడా కదలించే శక్తి ఉన్నది, బ్రద్దలు చేసే శక్తి ఉన్నది. అది బాగు చేసే శక్తి వాక్యమునకున్నది. అందుకే ఉదయకాలం వాక్యమును ఎన్నడూ కూడా నిర్లక్ష్యము చేయకూడదు. వాక్యము బలము గలది. అనేది వాక్యమై ఉన్న దేవుడు ఆయన బలము గలవాడు, ఆయన శక్తి కలిగిన వాడు. బలహీనుల జీవితాలకు బలమిచ్చే శక్తి ఆయన కలిగి ఉన్నాడు. రెండోదిగా గమనిస్తూ ఉండగా ఒక కఠినమైన హృదయాన్ని, ఒక పాపిని బాగు చేసే శక్తి వాక్యమునకు ఉన్నది. అలాగైతే ఉదయకాలం దేవుని పిల్లలు గమనించాలి, బాగు చేయవాడు ఎవరు? దేవుడే, అంతే కదా. బాగులేని జీవితాలను బాగు చేయవాడు దేవుడే. అనేకులు ఈ వాక్యం ఎందుకు వచ్చి వారి బ్రతుకులు బాగు చేయబడ్డాయి. ఎందుకని? వాక్యము బలము కలిగినది. చాలాసార్లు ఈయన ఎంత బలవంతుడు అంటే ఎలాంటి హృదయానైనా మార్చే శక్తి ఈయనకున్నది. అందుకే విశ్వాస జీవితంలో వాక్యమును ఎన్నటెన్నటికీ నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. నీవు కలిగి ఉన్న దేవుడు శుద్ధీకరణ చేసే దేవుడు. నువ్వు కలిగి ఉన్న దేవుడు ఎంత ఘోరమైన హృదయము మార్చడానికి శక్తి కలిగిన వాడు. అందుకే ఇక్కడ పౌలు రాస్తున్నాడు, దేవుని వాక్యము బలము గలది. నువ్వు కలిగి ఉన్నటువంటి గ్రంథాన్ని ఆషామాషగా చూడొద్దు. మన చేతిలో గ్రంథం ఉన్నది. మన చేతిలో దేవుని వాక్యమును కలిగి ఉన్నాము. ఈ జీవవాక్యము ఎలాంటిదంటే ప్రకాశతను ఇస్తుంది. ఒకటి ఏం చేస్తుంది? బండలాంటి హృదయములను ఏం చేస్తున్నది? బాగు చేస్తుంది. రెండోదిగా ఈ జీవవాక్యానికి ఉన్న శక్తి ఏంటంటే, బలం ఏంటంటే ప్రకాశతను ఇవ్వగలదు. చూడండి దేవుని వాక్యములో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుండి చదవండి దయతో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుండి చదవండి. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను
నిష్కలంకులను అనిందులునైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని చేయుడి. ఒకటి, ఈ వాక్యములో ఉన్న శక్తి ఏంటంటే బండలాంటి హృదయాలను మారుస్తుంది. మరి మనము కలిగి ఉన్న ఈ వాక్యమును మన చేత పట్టుకొని అట్టి జనము మధ్య కదా, ఎలాంటి జనము మధ్య, వారు ఎలాంటి జనమట, మీ చేతుల్లో ఉన్న జీవవాక్యము అట్టి జనం మధ్య పట్టుకొని, ఎలాంటి జనము మధ్య, వక్ర జనము. పాత నిబంధనలో వీరిని కిత్తీము వారనేవారు. దినవృత్తాల గ్రంథాలు చదివితే కిత్తీము వారంటే దుర్వాసన కలిగిన జీవితాలు, వీరు బాధించేవారు, ఇతరులను నలగొట్టేవారు. అటువంటి ప్రజల మధ్యలో ఒక సువాసనగా నీవు చూపించాలంటే అట్టి జనం మధ్య నీ వాక్యము శక్తిని కలిగి ఉండాలి, బలమును కలిగి ఉండాలి, జీవవాక్యమును చేత పట్టుకొని. నిజంగా దానియేలు జీవితంలో ఈ అనుభవాన్ని బట్టే ప్రకాశత కలిగి ఉన్నాడు. దేవుని పిల్లలారా, మూర్ఖులైన ప్రజల మధ్యలో, దైవ భయము లేని ప్రజల మధ్యలో నిజంగా మన చేత కలిగిన గ్రంథము వారిని మార్చగలదు. ఈ గ్రంథాన్ని అనేకులు చింపారు, మరలా ఈ గ్రంథమే వారిని ఆకర్షించింది, ఈ గ్రంథమే వారిని వెలిగింపచేసింది. ఎగ్జాంపుల్ దైవజనులు భగత్ సింగ్ గారు. ఆయన జీవితంలో జీవ గ్రంథాన్ని అసహ్యించుకున్నాడు. ఇది ఒక కులానికి చెందినది, ఇది మా గ్రంథము కాదని భావించాడు. ఆయన వేరే దేశంలో విద్యాభ్యాసము చదువుతూ ఉన్నప్పటికీ ఆయన చేతిలో ఉన్న గ్రంథాన్ని స్వీకరించి పైయట్ట తీసుకున్నాడు, ఇది నాకు ఉపయోగపడుతుందని. గ్రంథాన్ని చంపివేశాడు. అయితే ఆ దైవజనుడినే ఈ వాక్యము బాగు చేసింది. ఆ దైవజనుడినే ఈ జీవవాక్యము తన మూర్ఖత నుండి విడిపించింది, వేరు చేసింది, బలవంతుడుగా చేసింది. వారిలో గొప్ప దైవజనుడిగా ప్రభు కొరకై అనేకులను ప్రకాశ ఎదుగు తేవడానికై ప్రభు వాడుకొన్నాడు. వాక్యమును నిర్లక్ష్యము చేస్తే ఆ బలమైన వాక్య ఖడ్గము ఎదుట ఎవరు నిలవలేరు, ఓటమి చెందుతారు. అందుకే ఈ వాక్య స్వరూపమైన ప్రభుతో ఎవరు పెట్టుకున్నా నిర్మూలము చేయబడతారు. కొంత ఆలస్యం కావచ్చు. మరి నా సంగతి ఏంటి? ఈ జీవవాక్యమును ప్రేమిస్తున్నామా? ఈ జీవవాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామా? నువ్వు కలిగి ఉన్న జీవ గ్రంథం నీ బ్రతుకు ద్వారా ఒక నక్షత్రాన్ని తయారు చేయగలిగావా? అందుకే పౌలు అంటున్నాడు, అట్టి జనము మధ్యను. లోకంలో ఎలాంటి ప్రజలు ఉన్నారు? వక్ర జనం ఉన్నారండి. లోకంలో ఎలాంటి ప్రజలు ఉన్నారు? మూర్ఖులు ఉన్నారు, దైవ భయము లేనివారు కదా, దుర్వాసన కలిగిన జీవితాలు ఉన్నవారు ఉన్నారు. అట్టివారు సువాసన యొద్దకు రావాలి అంటే ముందు నీవు సువాసనగా మారాలి. ఈ జీవవాక్యము బలము గలదంటే అది సువాసన ఇచ్చే శక్తి ఉంది. మనము సువాసన ఎప్పుడు ఇవ్వగలమంటే ఈ జీవవాక్యమును కలిగి ఉన్నప్పుడు. ఒకటి, జీవవాక్యము బలము గలది. ఇప్పుడే ఇర్మియా 23, 29 వచనాలు చూద్దాం. అది కాల్చే శక్తి దానికి ఉన్నది కదండి. అక్కడ 2 రెఫరెన్స్లు రాయబడ్డాయి కింది భాగములో. కాల్చే శక్తి ఉన్నది, అగ్ని లాంటిది, సుస్థ లాంటిది, బ్రద్దలు చేసే శక్తి వాక్యానికి ఉన్నది. సహోదరా, సోదరి, అందుకే పౌలు అంటున్నాడు, హెబ్రీలారా, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు కలిగి ఉన్న ఈ వాక్య స్వరూపైన దేవుడు ఆయన బలము గలవాడు కదా.
అందుకే వారి జీవితాలలో అనేక మారులు బలమైన కార్యాలు చేయటకై ప్రభు వారిని వాడుకొన్నాడు. వారు ఎన్ని మార్లు తిరుగుబడినా వ్యతిరేకించినా వారి దేవుడు మాత్రం వారికి సహాయము చేస్తూ వచ్చాడు. భాగములో సజీవమైన బలము గలదై రెండంచుల ఖడ్గం వంటిదట. వాక్యం ఎలాంటిది అంటే రెండు ప్రక్కల దానికి ఏముంది? పదును ఉంది ప్రియులారా. అందుకే 66 గ్రంథాలు చక్కగా చదవండి. 66 గ్రంథాలు చక్కగా ధ్యానం చేయండి. 66 గ్రంథాలు పఠించండి. మీ జీవితాలలో అనేకులను మీరు ప్రభు యొద్దకు తేగలరు. ఈ వాక్యాన్ని గమనిస్తుంటే జీవవాక్యమును చేత పట్టుకొని, మోషే చేతిలో ఏముంది? మోషే చేతిలో ఏముంది? యాకోబు చేతిలో ఏముంది? ఏముంది? కర్ర ఉంది కదా. కర్ర ఉందా లేదా? మరి కర్రకే ఇంత శక్తి ఉంటే వాక్యానికి ఎంత శక్తి ఉండాలి? కర్ర ఇలా వేస్తే పాము అవుతుంది, అవునా కదా? దేవుని పిల్లలారా, ఈ జీవవాక్యం బలము కలిగినది. 2 బాగు చేస్తుంది. 3 ప్రకాశించే శక్తి ఉంది. చీకటిలో ఉన్న వారికి వెలిగించే శక్తి వాక్యానికి ఉంది. ఇప్పుడు అనేకులు వెలిగించబడాలి, మండించబడాలి, జ్యోతులుగా చేయబడాలంటే ముందు ఈ వాక్యమై ఉన్న బలమైన ప్రభువును నువ్వు కలిగి ఉండాలి. చూడండి, ఒక్కరోజే ఈ వాక్యానికి ఎంత బలం ఉందో చూడండి. అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం చదవండి. త్వరగా చదవండి. హృదయములో నొచ్చుకొనిరి, సహోదరులారా మేమేమి చేతుము? పేతురును కడమ అపొస్తలులు అడగగా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, పొందుదురు. ఈ లేఖనాలలో మనం గమనిస్తూ వేరై రక్షణ పొందుడి. ఈ వాక్యము ఎంత శక్తి గలదంటే, ఎంత బలం అంటే, పాపము నుండి, మూర్ఖత్వము నుండి, భక్తిహీనత నుండి వేరు చేసి మార్చే శక్తి వాక్యానికి ఉందండి. ఎప్పుడైతే ఈ వాక్యానికి చోటు ఇచ్చారో, ప్రాధాన్యత ఇచ్చారో, ఈ 2 అంచుల బలము కలిగిన వాక్య ఖడ్గం ఒకరోజే 3000 మందిని ఆ బలం ఏం చేసిందంటే మార్చిందండి. గమనించారా? వారు నొచ్చుకునేటట్లు చేసింది. అంటే వారి హృదయంలో పొడవబడింది. వాక్యానికి ఏం శక్తి ఉంది? ఎంత కఠినాత్ములైనా పొడిచే శక్తి వాక్యానికి ఉన్నది. మనుషులను చంపి నరకానికి అప్పగించే శక్తి కాదు, కానీ పాప మానవుని బ్రతికించే శక్తి ఈ వాక్యానికి ఉన్నది. అర్థమైందా మీకు? ఏం బ్రదర్? నిత్య జీవములోనికి తెచ్చే శక్తి వాక్యమునకున్నది. పరలోకాన్ని నడిపించే శక్తి వాక్యమునకున్నది. అందుకే వాక్యం అంటే అశ్రద్ధ చేయొద్దు. వాక్యం అంటే ఎప్పుడు కూడా నిర్లక్ష్యపడొద్దు. దేవుని వాక్యము 2 అంచుల ఖడ్గముల బలము గలది. దేవుని పిల్లలారా, వాక్యము 1 బండలాంటి హృదయాలను బాగు చేస్తుంది. 2 వాక్యం జ్యోతుల వలె చేస్తుంది, అంటే వెలుగులోనికి తెస్తుంది. 3 వాక్యం ఒక పాప మానవుని బ్రతికించే శక్తి వాక్యానికి ఉన్నది. ఎంతమంది బ్రతికారు? 41 వచనం చదవండి. 41 వచనం తెలిసిన మాటలు కావచ్చు, చదువుకుందాం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. వితిన్ సెకండ్లోనే ఆ వాక్యానికి ఎంత బలం ఉందంటే 3000 హృదయాలను మార్చే శక్తి ఉందండి. 3000 కాదు, 5000 ఇంకా పెరుగుతుంది.
అందుకే వాక్యము బలము గలది. పేతురు ప్రసంగం చేస్తున్నాడు. పేతురు చేతిలో ఇంతకుముందు ఏముందండి? పేతురు చేతిలో ఇంతకుముందు ఏముంది? ఆ ఖడ్గం ఉంది. ఈ రెండంచుల ఖడ్గము లేనప్పుడు తన చేత ఉన్న ఖడ్గం హాని కలిగించిన ఖడ్గం కదంటారా? మలుకొని వాడు ఏం చేస్తుంది? పేతురు చేతిలో ఖడ్గం. యావత్తు ప్రపంచంలో ఉన్న ఆయుధాలు మానవుని ప్రేమించే ఆయుధాలు కాదు. ఈ భూసంబంధన ఆయుధాలు మానవునికి విమోచన ఇవ్వలేవు, రక్షణ ఇవ్వలేవు, చివరికి మరణానికి అప్పగిస్తాయి. వాక్య ఖడ్గమైన క్రీస్తు పాపాత్మని మార్చే శక్తి ఆయనకుంది. నిత్య జీవనే పరలోకమిచ్చే శక్తి ఆయనకుంది. వాక్యము దగ్గర ఆయుధాలు ఓటమి చెందుతాయి. ఒకవేళ ఏ ఆయుధముతో చంపబడతాడో ఆ వ్యక్తి ప్రభు ఎదుట నిలబడి సన్మానించబడతాడు. అవునా కదా? దేవుని పిల్లలారా, పేతురు ప్రసంగం చేస్తుండగా వాక్య స్వరూపైన వాక్య ఖడ్గమైన యేసుక్రీస్తు ప్రభువును గురించి బోధిస్తుండగా ఒక్క సెకండ్లోనే 3000 మందిని వాక్యము మార్చింది. అయితే ఉదయకాలం వాక్యమును చదువుకున్నావా? నేను చాలాసార్లు చెప్తాను, ఈ మధ్యలో పేపర్ చదువుతాం, వాక్యం చదువుతున్నామా? ఇతర సంబంధమైనటువంటి పుస్తకాలు చదువుతాం, జీవ గ్రంథాన్ని చదువుతున్నామా? ఇహలోకములో పరలోకములో నీకు లైఫిచ్చే జీవ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. నీ మేలు కొరకు, నా మేలు కొరకు దేవుడు ఈ గ్రంథాన్ని మనకు ఇచ్చాడు. గ్రంథము లేని దేశాలు ఉన్నాయి. ఈనాటికి బైబిల్ లేకుండా ఎదురు చూస్తున్న దేశాలు ఉన్నాయి. భూటాను దేశంలోనే జీవ గ్రంథం లేదు. ఇప్పుడు యోహాను సువార్త మాత్రం రెడీ అవుతుంది. మనం ఎంత భాగ్యవంతులం. 66 గ్రంథాలు కలిగి ఉన్నావు, కానీ ఏమి ప్రయోజనం? ఈ గ్రంథము ద్వారా, నీ బ్రతుకు ద్వారా ఎవరినైనా బాగు చేసేటట్లుగా నీ జీవితం సహాయపడిందా? కదండి. నీవున్న కొలిక్స్ మధ్యలో, నీవున్న బంధువుల మధ్యలో, నువ్వున్న స్నేహితుల మధ్యలో, నువ్వున్న వీధిలో ఈ వాక్యము బాగు చేసేది కానీ నష్టం కలిగించేది కాదు. ఇది మత గ్రంథము కాదు. ఈ గ్రంథం పేరు పరిశుద్ధ గ్రంథం. అంతే కదా? చాలామంది అనుకుంటున్నారు ఇది మత గ్రంథం అని. ఇది మతంలోనికి తెచ్చే గ్రంథము కాదు, కానీ మోక్షంలోనికి తెచ్చే గ్రంథం. ప్రభువే అన్నాడు యోహాను 14:6, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవం. బ్రతుకును మార్చే గ్రంథం, పాపి బ్రతుకును మార్చే గ్రంథం. ఆ వాక్యం అంగీకరించి ఎంత బలం ఉండాలండి. మనం ఎన్ని రోజుల నుండి స్వార్థ చెబుతున్న ఒక వ్యక్తి మారాలంటే ఎంత కష్టం ఉంది. అన్నాడు పేతురు పరిచర్యలో ఈ వాక్యం ఎంత బలముగా పనిచేసింది. మరి మన లోపమా, ప్రజల లోపమా? వాక్యము బలము కలిగినదే కానీ మన లోపమని ఒప్పుకుందాం. అంతే కదా? ఎవరు మారడము లేదంటే ఆ సమయము కొరకై ప్రార్థన చేద్దాం, వాక్యాన్ని అశ్రద్ధ చేయొద్దు. అందుకే ఈ భాగంలో 2 అంచెల ఖడ్గం. అప్పుడు పేతురు చేతిలో ఒక ఖడ్గం ఉండేది, ఈ లోక సంబంధమైన కత్తి. ఇది 2 అంచెల ఖడ్గం అని ఎందుకు చెప్తుంటే బలము గల ఖడ్గం. చూడండి, మలుకొనేవాడు చెవిని తీసివేసింది పేతురు చేతిలో ఉన్న కత్తి. ఇప్పుడు పేతురు జీవుల దేవుని యొద్దకు వచ్చాడు. ఆయన కలిగి ఉన్న గ్రంథం పాప మానవాళిని మార్చింది. అందుకే గ్రంథాన్ని ప్రేమిద్దాం, వాక్యమును చదువుకుందాం. మూడవదిగా మనం గమనిస్తుండగా ఈ వాక్యము రక్షణను ఇచ్చిందని ఇప్పుడు అర్థమైంది. అంతే కదా బ్రదర్? ఒకటి ఏం చేసింది? బండలాంటి పాపాత్తులను మార్చే శక్తి వాక్యానికి ఉంది. 2, మనం గమనిస్తూ ఉండగా ప్రకాశతను తెస్తుంది. 3, మూర్ఖత్వములో ఉన్న మానవాళిని రక్షణ ఇచ్చే శక్తి గ్రంథానికి ఉన్నది. సరే, మనం ముందుకెళ్ళి దేవుని వాక్యంలో ఒక మాట చదువుకుందాం. ఇంకా ఏం శక్తి ఉంది గ్రంథానికి?
యాకోబు పత్రిక మొదటి అధ్యాయం, నాకున్న టైంలో 23వ వచనం చూడండి. మొదటి అధ్యాయం 23వ వచనం. మొదటి అధ్యాయం 23. ఎవడైనా వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే, ప్రియులరా, వాక్యము లోపాలు చూపించే గ్రంథం. ఇది విశ్వాసికి ప్రత్యేకంగా తెలియజేస్తున్న లేఖనం, అవునా కదా? యాకోబు గారు రాస్తూ, విశ్వాసి నీ పాపాన్ని చూపిస్తున్న గ్రంథం. అసలు విశ్వాసులు పాపం చేస్తారా? బైబిల్ చెప్తుంది మొదటి యోహాను పత్రికలో, దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయజాలడు. అదే మాట ఏం చెప్తుంది? 2వ అధ్యాయంలో పాపము చేస్తాడని చెబుతుంది. నువ్వు పాపము చేయకుండా నీ పవిత్రతను, నీ సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి చూపించేది ఈ రెండంచులు బలము గల వాక్యం. ఇదిగో ఈ ఉదయకాలం నీ భార్య మీద కోప్పడ్డావు, సిరిస్సులయ్యావు, నీ మాటలు సరిగా లేవు, నీ సంభాషణ సరిగా లేదు. ఎగ్జాంపుల్, నీ భర్త విషయంలో నువ్వు చాలా నిర్లక్ష్యం చేశావు అని వాక్యం చూపిస్తుందండి. అర్థం కావడం చెప్తున్నాను. దైవజనుడా, ఇతరులకు బోధిస్తావు కానీ నీకు ప్రేమ లేదని చెప్తుంది. నీ ఆరాధన చాలా రమ్యంగా ఉన్నది కానీ నువ్వు చేస్తున్నటువంటి సంభాషణ అది నాకు సువాసనగా లేదని చెప్తుంది. అంతే కదా? దేవుని పిల్లలారా, వాక్యములో ఎంత ప్రేమ ఉంది! ఈ లోకంలో పడిపోయిన వాడిని తొక్కే శక్తి మానవుడు ఆలోచిస్తాడు కానీ పడిపోయిన వాడిని లేపే శక్తి దేనికి ఉంది? వింటున్నారా? వాక్యానికి ఉందండి. కుమారుడా, నువ్వు పడిపోవడం నాకు ఇష్టం లేదయ్యా. అమ్మా, నువ్వు పడిపోవడం నాకు ఇష్టం లేదు. నేను నా కుమారుడుగా చేసింది ఈ భూమిలో ఉన్నంత కాలం నా కొరకు నువ్వు లేచి జీవించడానికి. వింటున్నారా? అందుకే యాకోబు అంటున్నాడు, అద్దం దగ్గరికి వెళ్ళండి, మన లోపాలన్నీ, మన అబద్ధాలన్నీ. అంతే కదా? ఎన్ని మార్లు అబద్ధాలు ఆడేవో విశ్వాసి. బైబిల్ చదవగా ఎన్ని రోజులయ్యిందో, ప్రార్థన చేయగా ఎన్ని రోజులయ్యిందో, ప్రభువుని గురించి సాక్ష్యముగా ఎన్ని రోజులయ్యిందో ఇది నీకు చూపిస్తుందండి. అందుకే చాలామందికి క్రైస్తవులకు వాక్యం అంటే శ్రద్ధ లేదు, వినే ఓపిక ఉండదు. ఇది కాకుండా వేరే మీటింగ్ పెట్టండి, ఎన్ని గంటలైన ఇంట్రెస్ట్గా వింటారండి. వాక్యం అంటే ఇంకా బ్రదరు ఇంకా ముగించాడా? అలాగే దేవుని వాక్యములో ఉన్నది 4వది, లోపాలు చూపించే శక్తి దేవుని వాక్యానికి ఉన్నది. అందుకే ఉదయకాలం వాక్యాన్ని ప్రేమిద్దాం, వాక్యం యొద్దకు వద్దాం. ఇంకా ఏముందండి? ఈ రెండంచెల ఖడ్గానికి ఇంకేం బలం ఉందో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం చూడండి, 22వ వచనం చదవండి. శాశ్వతముగు జీవముల దేవుని వాక్య మూలముగా ప్రియులారా, దేవుని వాక్యము ఎల్లప్పుడూ నిలుచున్నది. ఇక్కడ ఒక మాట గమనించాలి, గడ్డి అవి అని చెప్పాడు కదా. దేవుని వాక్యము విత్తనము లాంటిది, మల్టిప్లై చేసే శక్తి దేవుని వాక్యానికి ఉంది. దేవుని వాక్యాన్ని ఎలా పోల్చాడు? అది గడ్డి లాంటిది, అంటే విత్తనము లాంటిది. విత్తనములో ఉన్నటువంటి శక్తి ఏంటంటే ఫలములు ఇస్తుంది. అర్థమైందా? బహుశా నా మాటలు మీకు అర్థమైనాయి.
దేవుని వాక్యము విత్తనము లాంటిది. పోయినసారి మనం చూసుకున్నాం. ఇది ఎల్లప్పుడూ నిరంతరమును ఉండునది, అందుకే బలం గలదండి. అసలు ఒక మాటలో చెప్పాలంటే వాక్యమే దేవుడు, ఆయన యేసుక్రీస్తు ప్రభు. యోహాను 1:14. కాబట్టి దేవుని వాక్యం ఎలాంటిదంటే విత్తనము లాంటిది. ఫలాలిచ్చే శక్తి వాక్యానికి ఉంది. వాక్యం ఉన్నది కానీ విశ్వాసంలో ఏం లేవు. ఇప్పుడు చెప్పండి, నిజంగా మనము విశ్వాసులం, నిజంగా నువ్వు విశ్వాసిగా వాక్యమును కలిగి ఉన్నవాడవైతే అసలు ఏం కనబడాలి? అనేకుల మధ్యలో నువ్వు ఫలించాలి. నీ జీవితము ద్వారా, నీ బ్రతుకు ద్వారా అనేక ఫలాలు రావాలి. రావాలా లేదా? వాక్యము అది ఫలించే శక్తి ఉందని గ్రంథంలో చూస్తున్నాం, బలము గలదని చూస్తున్నాం. ఇంతకుముందు పేతురు చేతిలో ఉన్న కత్తి లాంటిది కాదు, జీవితాలను మార్చే శక్తి ఉన్న ఖడ్గం, ఈ రెండంచుల ఖడ్గం అని గమనిస్తున్నాం. మరి ఇలాంటి వాక్యమును కలిగి అనేకుల మధ్యలో మనము ఫలిస్తున్నామా? ఫలాలున్నాయా? బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకున్నాం. రోమాపత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదవండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. అన్య జనులలో ఫలం పొందినట్టు. ఈ మాట ఏమర్థమవుతుంది? ఒకడు అనేకులు కావాలి. ఏం బ్రదర్? ఒకడు అనేకులు కావాలి, అప్పుడే ఫలాలున్నట్టు, అప్పుడే ఫలించినట్టు, అప్పుడే గ్రో అయినట్టు. నువ్వు నమ్ముకొని ఎంతకాలం అయ్యింది? నువ్వు ఒక్కడే ఉన్నావుగా. ఈ లేఖనాలు గమనిస్తుండగా వాక్యం ఎంత బలము గలదంటే ఫలించే శక్తి ఇస్తుందండి. వాక్యానికి ఫలించే శక్తి ఉన్నది. నీవు అనేకులలో ఒకడుగా ఉన్న నీ ఆత్మీయ జీవితం ఫలభరితముగా కనబడాలి. అనేకుల ఎదుట నువ్వు ఫలించేవాడుగా కనబడాలి. వాక్యశక్తిని పాట పాడేదానికంటే వాక్యశక్తి అనుభవించిన నీ జీవితంలో ఫలాలు ఉన్నాయా? దేవుని వాక్యము విత్తనము లాంటిది, ఫలించే శక్తి ఉన్నది. బైబిల్ గ్రంథంలో 6 ఫలాలు కనబడుతున్నాయండి. నేను ఆ 9 ఫలాలుగా చెప్తున్నది. ఇప్పుడు చదువుకున్నాము. ఇక్కడ గమనిస్తుండగా, ఒకటి, అనేకులలో నువ్వు ఒక్కడవే కానీ అనేకులు అగునట్లుగా నీ జీవితం అక్కడ ఫలముగా కనబడాలి. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం ఈరోజు సంఘమే కదా ఫలం, అవునా కదా? రోమాపత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలలో. మరి నీ జీవితము ద్వారా అనేకులు ఫలించాలి కదా. నీ సాక్ష్యం పనిచేసిందా? నీ విశ్వాస పరిమాణం పనిచేసిందా? అంతే కదా. అనేకులు మన యొక్క జీవితం ద్వారా ఫలించలేదంటే కారణం వాక్యములో ఉన్న లోపం కాదు కానీ మన లోపం. వాక్యం ఎన్నటికీ బలము గలదే, అది మార్పు లేని రెండంచుల ఖడ్గము లాంటిది. కానీ మన జీవితాలలో కనీసం మన సహోదరుడైనా మారాలి కదా. ఏం బ్రదర్, సిస్టర్? నువ్వు కలిగి ఉన్న వాక్య ఖడ్గము ద్వారా ఒక్క వ్యక్తి అయినా మారితేనే కదా ఫలం కనబడేది. దైవజనుల పౌలు అన్యజనుల మధ్యలో, యూదులైన సొంత ప్రజల మధ్యలో ఆయన వాక్య ప్రకటన అనేకులను ఫలించేటట్లుగా, ప్రభు యొద్దకు తెచ్చేటట్లుగా చేసింది. అంటే ఖడ్గమును సరిగా ఉపయోగించలేదా? రైతులను చూడండి, భూమిని దున్నుతూ ఉన్నప్పుడు ఖడ్గాన్ని వాడుతాడు, నాగటిని, అవునా కదా?
రైతన్న సరైన కోణములో వాడుతూ ఉన్నప్పుడు, భూమి దున్నగలిగినప్పుడు అది సారాన్ని ఇస్తుంది. ఫలం ఉందా లేదా? దేవుని పిల్లలారా, వాక్యం మనకు ఫలించే శక్తి ఇచ్చే బలము గలది. దేవుని వాక్యం బలము కలిగినదే. కానీ ఎందుకు మనమున్న ప్రాంతంలో మన ద్వారా ఫలాలు కనబడలేదు? రోమాపత్రిక 1వ అధ్యాయం 13వ వచనములో, ఒకడు అనేకులుగా కావాలనే ఈ వాక్యమును ప్రభు మనకు అనుగ్రహించాడు. దేవుని గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. రోమాపత్రిక 6వ అధ్యాయం 22వ వచనం చూడండి. రోమాపత్రిక 6వ అధ్యాయం త్వరగా చదవండి. 22వ వచనం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి ఈ వాక్యములో ఉన్న శక్తి ఏంటంటే పరిశుద్ధతను ఇస్తుంది. అదేనండి ఫలం అంటే. నీ జీవితము ద్వారా, నీ సువార్త ద్వారా ఒక ఫలము రావాలి, ఒక ఆత్మ రావాలి. పరిపౌలు ఒక్కడే కానీ అన్యజనుల మధ్యలో, యూదుల మధ్యలో తన పరిచర్య ద్వారా ఫలములు, ఆత్మలు, పేతురు పరిచర్య ద్వారా ఫలములు, ఆత్మలు అనగదా. ఈ వాక్యములో ఉన్నటువంటి బలం ఏంటంటే, రెండవదిగా పవిత్రతను ఇస్తుంది. దేవుని పిల్లలారా, వాక్యము బలము గలది, రెండంచుల ఖడ్గము లాంటిది. అపవిత్రులుగా ఉన్న మానవుని పవిత్ర చేసే శక్తి, పరిశుద్ధులుగా చేసే శక్తి, నీతిమంతులుగా చేసే శక్తి వాక్యమునకు ఉన్నది. దాన్ని ఉపయోగించే విధానం మనకు తెలియాలి, అంతే కదా. నీ గ్రంథాన్ని ఎప్పుడైనా నువ్వు వాడైన ఖడ్గాన్ని చక్కగా వాడుకున్నావా? ప్రతి ఒక్కరూ కత్తి కొనుక్కోవాలి అన్నాడు దేవుడు. ఏం బ్రదర్, సిస్టర్? ప్రతి ఒక్కరికి సొంత కత్తి ఉండాలంట. పౌలు కత్తి చూపించాడు, అది సరిపోదు. రెండంచుల ఖడ్గమును మీరు ధరించుకోండి, వాక్యం అనే ఖడ్గమును ధరించుకోండి. వీటి ద్వారానే మీరున్న ప్రాంతములో అనేకులను ప్రభువైపు మళ్ళించగలరు. కాబట్టి ఈ వాక్యము ఎంత బలము గలదంటే పవిత్రతను ఇస్తుంది. కావాలంటే చూడండి దేవుని వాక్యములో 119వ కీర్తన 9వ చరణం. త్వరగా చదవండి మనకున్న టైంలో. 119వ కీర్తన 9వ చరణం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందురు? నీ వాక్యమును బట్టియే కదా. 11వ చరణములో, నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొన్నాను, నేను పాపము చేయకుండున్నట్లు. ప్రియమైన సహోదరుడా, సోదరి, ఈ వాక్యం ఎంత బలము గలదంటే నువ్వు అపవిత్రుడిగా ఉండకుండా నేను పవిత్రుడిగా నిలబెట్టే శక్తి అంత బలము గలది. చాలాసార్లు నేనేమనుకుంటావు, నేను సినిమాలు చూడలేకుండా ఉండలేను, నేను సీరియల్ చూడకుండా ఉండలేను. ఈ దేహం ఉన్నంత కాలం రోజు రోజు మనకు పోరాటమే, శరీరానికి, ఆత్మకు. వాక్యము ఏదైతే వద్దను చెబుతుందో వాక్య స్వరూపమైన దేవుడు శరీరం అదే చేస్తుంది. ఎందుకని? ఎందుకు చెప్పండి? ఎందుకు బ్రదర్, సిస్టర్? ఎందుకు అలా చేస్తుంది? ఆత్మ కోపడకు అంటుంది, కానీ జరిగేది ఫైనల్గా ఇది నీ ఆత్మీయ జీవితంలో అనుదినము పోరాటమే. కానీ నేను నిలబెట్టే బలము కలిగినది వాక్యానికి ఉంది. చాలామంది యవనులు ఇవాళ కాలేజీల్లో, వారున్నటువంటి విద్యా ప్రాంతాలలో పతనము కావడానికి, పడిపోవడానికి, పాపరహితులుగా ఉండకపోవడానికి ఈ బలము గల వాక్యాన్ని వాడుకోకపోవడం. పాపము ఎలాంటిదంటే ఎవరినైనా పడగొడుతుందండి. దైవజనుని మీద దాడి చేయగలదు, పెద్దల మీద దాడి చేయగలదు, పరిచారకుల మీద దాడి చేయగలదు. ప్రభు రక్తంతో కడగబడిన ఏ ఆరాధికుని కూడా జాలి చూపదండి. నీవు ఆరాధించడం, నువ్వు ప్రార్థన చేయడం, నువ్వు పరిచర్య చేయడం, ప్రభు కొరకు పరిగెత్తడం నీలో ఉన్న పాపానికి ఇష్టం లేదు.
అది అపవాది ఆయుధం. అర్థమైందండి? ఎవరు ఆయుధం? అపవాది ఆయుధమే పాపం. పడగొట్టే శక్తి లేదని కాదు, పడిపోకుండా జాగ్రత్తగా నిలవాలంటే ఈ బలముగల రెండంచుల ఖడ్గాన్ని మనం ఉపయోగించాలి. మన శక్తి చాలదు, మన జ్ఞానము చాలదు, మన బలము చాలదు. నిన్ను నిలబెట్టే శక్తి వాక్యానికి ఉంది. అందులోకే వాక్యమును గురించి చక్కగా రాశాడు. చూడండి, ఒక ఆయన పడిపోకుండా ఆయన నిలబెట్టింది వాక్యం. 2 మాటలు చదువుకుందాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. త్వరగా చదవండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. పానము చేయు ద్రాక్షారసమును దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు ప్రియులారా, తన యవ్వన కాలములో పరాయి దేశములో, అన్య జనుల దేశములో, బాబేలులో తనను పవిత్రుడుగా నిలబెట్టింది దానియేలును దేవుని వాక్యమే. తన పవిత్రతను కాపాడుకోవడానికి తాను ఎన్నడూ కూడా ఆయన భోజనానికి ప్రాధాన్యత ఇచ్చినవాడు కాడు. నీ జీవితంలో వాక్యాన్ని నువ్వు ఎప్పుడు నిర్లక్ష్యం చేస్తావో అప్పుడు నీ మీద దాడి చేస్తుంది. నీ జ్ఞానాన్ని నమ్ముకోవద్దు, నీ చదువును నమ్ముకోవద్దు, నీ సంపద నమ్ముకోవద్దు, నీకున్న ఇక ఏది కూడా నువ్వు నమ్ముకోవద్దు. అది నువ్వు పడగొడుతుంది. కాబట్టి వాక్యములో ఉన్నటువంటి శక్తి ఏంటంటే వాక్య ఖడ్గం, రెండంచుల ఖడ్గం. అది బలము కలిగినది. నీ పవిత్రతను కాపాడే బలము వాక్యానికి ఉన్నది. అందుకే దానియేలు జీవితంలో ఆదికాండం 39:6-12 యోసేపు జీవితంలో నిలబెట్టినది, బలపరిచినది, పవిత్రుడిగా ఉంచినది బలము గల వాక్యమే. అందుకే వాక్యానికి బలముంది. ఈ బలము కలిగిన వాక్య స్వరూపమైన దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలని ఆయన అపేక్ష కలిగి ఉన్నాడు. అందులోకే బలమైన వాక్యమును ఎన్నటెన్నటికీ నిర్లక్ష్యం చేయకూడదు. మనము ఈ వాక్యములో ఎన్ని అనుభవాలు పొందుతున్నామో గమనిస్తున్నాం. ఇంకొక మాట చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాలు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాలు. నిజంగా ఈ వాక్యంలో ఉన్న బలం ఏంటంటే ప్రేమించడానికి సహాయపడుతుంది, తగ్గించుకోవడానికి సహాయపడుతుంది, సాత్వికంగా ఉండడానికి సహాయపడుతుంది, దయ చూపడానికి సహాయపడుతుంది, మత్సరపడకుండా, అసూయపడకుండా, తోటి సోదరుల మీద నిందలు మోపకుండా ఈ వాక్యము నిలబెడుతుంది. అందుకే వాక్యాన్ని సరిగా అర్థం చేసుకున్నందుకే ఈ ఫలాలు మనకు లేవు. వాక్యము తెలుసు, ఆత్మీయ వయస్సు ఉన్నది, కానీ ఈ బలము కలిగిన వాక్యం ఎందుకు రానందుకే. అందుకే పౌలు ఆ మాటలు రాస్తూ ప్రతి విశ్వాసలో 6 ఫలాలు కనబడుతున్నాయని ఇప్పుడు అర్థమవుతుంది. నిజంగా నీవు ఒక్కడివే కానీ అనేకులలో నేను ఫలించేవాడుగా చేస్తుంది నీ సేవ. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పవిత్రుడిగా చేస్తుంది. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పడిపోకుండా చేస్తుంది. నీ ఆత్మీయ జీవితంలో ఇప్పుడు చదువుకున్నామే అవన్నీ నువ్వు కలిగి ఉండేటట్లు చేస్తుంది. వాక్యం ఎంత బలం వల్లదంటే ఒక వ్యక్తి నీ గురించి కాని మాటలు చెబుతుంటే క్షమించి ప్రేమించి దీనుడుగా చేస్తుంది. అవును కదా? వాక్యం ఎంత బలము గలదంటే తన శరీరాన్ని ఎప్పుడు కూడా ఆధారం చేసుకోకుండా క్రీస్తు సారూప్యాన్ని చూపిస్తుంది.
వింటున్నారా ప్రియులారా? వాక్యమును కలిగి ఉన్నప్పుడు, ఈ రెండంచెల ఖడ్గమును కలిగి ఉన్నప్పుడు అది మన జీవితాలలో, ఇప్పుడు చూడండి, 9 లక్షణాలు ఆ వ్యక్తి కలిగి ఉంటాడు. ఏం బ్రదర్? ఇవన్నీ ఒకే ఫలమే. మనం ఒకే 9 ఫలాలు అనుకుంటాం కదా. ఒకే వ్యక్తిలోని ఇవి కనబడతాయా? ఒక వ్యక్తికి ప్రేమ ఉంటుంది, మత్సరం ఉంటుంది. ఒక వ్యక్తికి దయ ఉంటుంది, అసూయ ఉంటుంది. అవునా కదా? కానీ ఇక్కడ గమనిస్తే పరిపౌలు గారు రాస్తూ, ఈ ఫలభరితమైనటువంటి అనుభవానికి రావాలి అంటే ముందు ఆ వ్యక్తి చనిపోవాలండి. ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఈ వ్యక్తి ఫలించేవాడుగా నిలబడతాడు. అప్పుడు ఈ వ్యక్తులు ఈ 6 ఫలాలు కనబడతాయి. గలతీపత్రిక 5వ అధ్యాయంలో ఉన్న ఫలాలుగా నేను చెబుతుంది. మరి నీవుగా నేనుగా మన సేవకత్వములో, మన ఆత్మీయ జీవితములో, మన వ్యక్తిగత జీవితములో వాక్యం అంత బలము గలదని దేవుని వాక్యం మనకు చక్కగా నేర్పుతుంది. సరే, మంచిది, మనము ముందుకెళుదాం. ఇప్పుడు ఈ భాగాన్ని మనం గమనిస్తున్నప్పుడు మనకేమర్థమవుతుంది? ఎగ్జాంపుల్, క్రిస్టియన్ క్యారెక్టర్. ఒక క్రైస్తవుని జీవితం అది బలము గలది కాబట్టి ఆ వ్యక్తి జీవితాన్ని ప్రభువు కొరకు ఎలాంటి ఫలములు కలిగి ఉన్నాడో చూపిస్తుంది. పౌలు అనేకులలో ఒక్కడైన తన సువార్తలో ఆయన ఫలించాడు. ప్రియులారా, లోకములో భూస్థాన బలాన్ని నమ్ముకొనక ఈ వాక్య బలం మీద నీవు నేను ఆధారపడినప్పుడు మన సేవలో ఫలములు చూస్తాం. ఒక మాట దేవుని గ్రంథములో మనం చదువుకుందాం, తెలిసిన మాటలే. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూడండి. నేను త్వరగా ముగింపు చేస్తాను. నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను పారవేయును. మొదటి 4 వచనాలు గమనిస్తే పనికిరాని తీగలు, ఈ వాక్యములో ఉన్న బలం ఏంటంటే పనికిరాని తొలగించి నిన్ను ఫలభరితమైన వ్యక్తిగా చేస్తుంది. వాక్యంలో బలం అదండి. కాల్చే శక్తి ఉంది, బాగు చేసే శక్తి ఉంది, నిన్ను కడిగే శక్తి ఉంది, నిన్ను ఫలించే వ్యక్తిగా చేసే శక్తి కూడా వాక్యానికే ఉంది. ఇప్పుడు డైరెక్ట్ ఏం చెప్పండి, ఇక్కడ వాక్యం చెప్పకుండా నా యందు నిలిచున్నవాడు అన్నాడు. ఈ బలము గల వాక్య స్వరూపైన క్రీస్తు ప్రభు ఇప్పుడు డైరెక్ట్గా తన గురించి పరిచయం చేసుకుంటున్నాడు. తన శిష్యులకు చెబుతూ, నా యందు ఎవడైతే నిలుస్తాడో, నాకు వేరుగా ఉండకుండా ఎవరైతే నా యందు నిలుస్తారో వారు ఫలిస్తారు. వారి ద్వారానే ఫలభరితమైన సేవ జరుగుతుంది. వారి ద్వారానే దేవునికి సాక్ష్యం వస్తుంది. వారి ద్వారానే దేవుడు మహిమపరచబడతాడని యోహాను సువార్తలో తెలియచేశాడు. ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. యోహాను 15:6. యోహాను 15:6 చూడండి. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల, ఈ వాక్య స్వరూపమైన ప్రభువు యొద్ద నిలవకుండా ఎవడైతే నిర్లక్ష్యం చేస్తాడో, వ్యతిరేకిస్తాడో, వాక్యం పట్ల మక్కువ తగ్గిపోతుందో ఎండిపోయే జీవితం ప్రారంభమవుతుంది. అది ఫలము లేని జీవితమే కదా. రక్షింపబడిన వయస్సు ఉండవచ్చు కానీ ఎండిపోయిన జీవితం. నువ్వు ఎండిపోయిన వాడవా, చిగురించేవాడవా, ఫలించేవాడవా ప్రభువు కొరకై. రెండంచెల ఖడ్గం అది వాడిగలది. ప్రతి విశ్వాసిని సరిచేస్తుంది, దిద్దుతుంది, నిలబెడుతుంది, అతని బలవంతుడుగా చేస్తుంది, ఫలాలు ఇచ్చేవాడుగా చేస్తుంది. ఇది పచ్చదనమే కదా. ఎవరు ఫలిస్తారు?
నిజంగా ఎవరు ఫలిస్తారు, ఎవరు ఫలభరితన అనుభవానికి వస్తారు? దేవుని వాక్యములో ఒక మాట చదువుకుందాం. తెలిసిన మాటనే దైవ గ్రంథమైన బైబిల్లో అనేక సార్లు మనం చదువుతూ ఉంటాం. కీర్తన గ్రంథములో ఒక మాట, 51వ కీర్తన 8వ చరణం, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. ఈ మాట గమనిస్తూ ఉండగా, ఏ వ్యక్తి అయితే సంఘములో సహవాసము కలిగి ఉంటాడో ఆ వ్యక్తి ఫలిస్తాడు. ఏ వ్యక్తి అయితే సంఘ సహవాసము లేకుండా ఉంటాడో ఆ వ్యక్తి ఎండిపోయే అనుభవం. అదేనండి 6వ వచనం చెప్పింది. అక్కడ వాక్యం ఉన్నది, కానీ ఆ వ్యక్తి ఫలించలే. సంఘములో ఉన్నవాడు, సహవాసం ఉన్నవాడు ఫలిస్తాడు. సంఘము లేదు, సహవాసము లేదు, అయితే ఆ వ్యక్తి ఫలించలేడు. నేను ఇంకొక మాట కూడా చెప్పగలను. అపొస్తల కార్యం 13వ అధ్యాయములో సంఘములో ఉన్న వ్యక్తిని ప్రభు వాడుకుంటాడు. బర్నబాసు గారిని పరిపౌలును ప్రభు పరిశుద్ధాత్మని ద్వారా చూపించాడు ఆయన పని కొరకై. సంఘమును ప్రేమించినప్పుడు, సహవాసములో ఉన్నప్పుడు ఈ వాక్యము ఫలభరితన సేవ కొరకై వారిని వాడుకుంటుంది. ఈ ఇద్దరు దాసుల సేవలో ఫలాలు ఉన్నాయి, అవునా కదా? వారిద్దరి పరిచర్యలో ఫలములు చూచారు, ఆయన కృపను చూచారు. ఆయన ప్రజలు దేవుని కొరకు ఎలా ఫలిస్తున్నారో అపొస్తల కార్యం 11:23-24 వారు చూచారు. దేవుని పిల్లలారా, కొద్ది క్షణాలలో మనం ముగించుకోబోతుండగా ఇక్కడ అర్థమైంది ఏంటంటే, ఒక క్రిస్టియన్గా పిలువబడే వ్యక్తి తన క్యారెక్టర్ని బట్టి ఈ ఫలాలన్నీ ఆ వ్యక్తిలో కనబడతాయి. అంతే కదా? వాక్యంలో ఉన్న బలం అదండి, క్యారెక్టర్. ఆ వ్యక్తిని, ఆ జీవితాన్ని ఆదర్శంగా ఉంచే శక్తి వాక్యానికి ఉంది. నిజంగా పౌలు దేవుని ఎదుట, ఆయన ప్రజల ఎదుట, ఆయన పరిచర్యలో ఒక మోడలుగా కనబడ్డాడు. ఆయన నిలబెట్టింది ఈ రెండంచులు కలిగిన బలమైన వాక్యమే. అందుకే ఆయన అన్నాడు 1 కొరింథీ 11లో, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను. ఇప్పుడు గమనించారా? ఒక క్రిస్టియానిటీలో క్యారెక్టర్ చాలా ప్రాముఖ్యమండి. మన ప్రసంగము కంటే జీవితము చాలా ప్రాముఖ్యం. ప్రాక్టికల్ లైఫ్. నీ వ్యక్తిగత జీవితమే ఫలాలు ఇస్తుంది. నీ వ్యక్తిగత జీవితమే ప్రభువు కొరకు నువ్వు ఎంత బలముగా ఉన్నావో రుజువు చేస్తుంది. అంతే కదా? అందుకే ఈ సందేశంలో మన ద్వారా కూడా ప్రభు ఆశిస్తుంది, 6 విధాలుగా నీ జీవితంలో ఫలాలు కనబడాలి. ఇంకొక ఫలం చూడండి, ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. ఎబ్రీ 13:15. కాబట్టి ఆయన ద్వారా ఈ లేఖనాలు గమనిస్తుండగా స్తుతించే ఫలం. చాలామందిని ప్రభు రక్షించాడు, పాపాలు క్షమించాడు, నిత్యత్వాన్ని దయచేశాడు, కానీ స్తుతించే భాగ్యాన్ని వారు కోల్పోతున్నారు. ఇది స్తుతించే ఫలం. ఆయన నీ పట్ల ఏదైతే మేలు చేశాడో, ఈ వాక్యంలో బలం ఏంటంటే నేను స్తుతించేవాడుగా చేస్తుంది. స్తుతించే ఫలం. ప్రేమ ఫలం ఉంది, తగ్గింపు ఫలం ఉంది, ప్రార్థనా ఫలం ఉంది, ప్రోత్సహించే ఫలం ఉంది, సహకరించే ఫలం ఉంది, ఎప్పుడు దీనుడుగా ఉండే ఫలం ఉంది. నువ్వు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞుడుగా ఉండే ఫలం నీవు కలిగి ఉన్నావా? ఈ వాక్యములో ఆ బలము ఉన్నట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను 2-3 మార్లు చెప్పి ముగింపు చేస్తాను, టైం కూడా అయిపోయింది కాబట్టి. ఈ వాక్యములో ఉన్నటువంటి గొప్ప ప్రభావం ఏంటో ఒక మాట చదువుకుందామండి. 29వ కీర్తన చూడండి, 5వ చరణం. 29వ కీర్తన 5వ చరణం. 29వ కీర్తన 5వ చరణం.
అలాగే 9వ చరణం, మీరు నిజంగా గమనిస్తే గర్వమును పగలగొట్టే శక్తి వాక్యానికి ఉంది. మీరు ఆ పారాగ్రాఫ్లో గమనిస్తే గర్వమును పగలగొట్టే శక్తి నిన్ను శుద్ధీకరించడమే కాదు, పరిశుద్ధతలోనికి తేవడమే కాదు, నిన్ను బలవంతుడిగా చేయడమే కాదు, గర్వమును పగలగొట్టే శక్తి దేవుని వాక్యానికి ఉంది. మీరు కావలసే 1 పేతురు 5:5 చదువుకండి. ప్రైడ్ అనేది ఎప్పుడైతే మానవుడు కలిగి ఉంటాడో వాక్యం ఎదుకు రాలేడు. ఆ దీన వస్త్రాన్ని ధరించుకోవడానికి ఇష్టపడడు. తను ఎప్పుడూ కూడా అతిశయపడుతుంటాడు, గర్వపడుతుంటాడు, విధేయత చూపలేడు. పడిపోవడానికి ఇదే కారణమండి. యెషయా గ్రంథములో 14, 13 వచనాలు చదువుకున్నప్పుడు కదా, ఇది ఉన్నంతకాలం ఫలము లేకుండా పడగొడుతుంది. చాలామంది జీవితాలలో ఫలము లేకుండా చేసేది ఇదేనండి. 1 పేతురు 5:5లో అహంభావం అంటే గర్వం. ఇది ఉన్నంతకాలం నిన్ను పడగొడుతుంది, పతనము చేస్తుంది, నీ జీవితం ఫలము లేనివాడుగా చేస్తుంది. నన్ను కూడా నాలో ఎప్పుడైతే అతిశయము స్టార్ట్ అవుతుందో పతనము కూడా ప్రారంభమైందని, అంతే కదా. దేవుని వాక్యానికి పగలగొట్టే శక్తి ఉన్నది. సమయం లేదు కాబట్టి వ్యక్తిగతంగా ఆలోచన చేయండి. 2 అంచులు గల ఖడ్గం, అది బలము కలది. నేను చెప్పిన వర్తమాన మంత్రుడిలో 7 విషయాలు ఉన్నాయండి. మీరు తర్వాత వెళ్ళి దాన్ని ఒకసారి, ఎందుకంటే కంటిన్యూ ఇదే కాకుండా నేను ముగింపు చేశాను. అది బలము కలిగినది, అది సరిచేసేది, అది లోపాలు చూపించేది, అది పవిత్రలోనికి తెచ్చేది, అది సాక్ష్యం ఇచ్చేది, అది నిలబెట్టేది, గర్వపడకుండా దినత్వానికి తెచ్చే ప్రభావం, క్రీస్తు సారూప్యంలోనికి తెచ్చే ఆ శక్తి వాక్యానికి ఉన్నది. ఈ చిన్న సందేశంలో 1 సెకండ్ ఆలోచన చేద్దాం. మనము సేవిస్తున్న దేవుడు బలవంతుడే. ఆయన వాక్యములో కూడా బలం ఉన్నది. 2 అంచెల ఖడ్గములాంటిది. ఎంత కఠినమైన వ్యక్తిని మారుస్తుంది, దూరుతుంది, విభజిస్తుంది, పరిశీలిస్తుంది, చూపిస్తుంది నువ్వు ఇలా ఉన్నావని. మరి ఈ వర్తమానం వింటున్నప్పుడు నా పటం కనబడింది. నేను ఎక్కడ లోపం కలిగి ఉన్నాను నీకు కూడా చూపించింది దేవుని వాక్యం. ఇదిగో ఈ విషయంలో నువ్వు బలహీనుడవు, నువ్వు పడిపోయావు. ఉద్దేశం ఏంటంటే, ఈ బలము కలిగిన వాక్య స్వరూపమైన దేవుని యొక్క మనసు ఏంటంటే మనం సరిచేసుకోవాలని, పవిత్రతలోనికి రావాలి అని, మనం హెచ్చింపబడాలి అని, ఆత్మీయ విషయాలలో మన అభివృద్ధిలో కనబడాలి అనే ఉద్దేశం చేతనే మనుషుడు నిరాశపడుస్తాడు, కానీ దేవుడు హెచ్చిస్తాడు. మరి నువ్వు హెచ్చింపబడాలి, నువ్వు దీవించబడాలి, నువ్వు వర్ధిల్లాలి అంటే ఎక్కడికి రావాలి? నేను చెప్పాను అది మల్టిప్లై చేసే శక్తి ఉంది అని. అక్కడికి రావాలి. అది ఎండిపోచేయదు కానీ జీవింప చేస్తుంది. అంత బలం గలది. 1 సెకండ్ ఆలోచన చేద్దామా? ఎండిపోయిన జీవితాల మనవి, ఫలాలు ఇచ్చే జీవితాల? వాక్యం బాగా తెలుసు కానీ ఈ 6 ఫలాలు మనం కలిగి ఉన్నామా? నేనుగా నీవుగా ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. గ్రంథం ఉంటే సరిపోదండి, ఉపయోగించుకునే విధానం మనం కలిగి ఉండాలి. ఈ కూడికలో నువ్వు ప్రభుని అంగీకరించకపోతే యవనుడా, యవనస్తురాలా, నువ్వు ఏ వయసులో పెద్దవాడివైనా నశించి నరకానికి వెళ్లకుండా నేను జీవింపచేసే శక్తి వాక్యానికి ఉంది. ఉదయకాలం ప్రభు అయిన క్రీస్తు యొద్దకు వస్తే ప్రభు నిన్ను దర్శించి నీ పాపాలను క్షమించి నిన్ను కూడా పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా చేసి ఉచితంగా పరలోకాన్ని ఇస్తాడు. అలా ఆశ కలిగిన వారు ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు రండి. ప్రభు మిమ్మల్ని దర్శించి మీ పాపాలు క్షమించి పవిత్రులుగా చేస్తాడు. 7 విషయాలు నేను చెప్పిన ఈవేళ వర్తమానంలో మనకు అర్థమైపోయింది.
అలాగున వాక్యాన్ని ఉపయోగించుకొని సాగిపోదాం. విత్తబడిన వాక్యం మన హృదయాలలో ప్రభు కార్యించేటకై ప్రేరేపింపబడిన సహోదరుడు ప్రార్థన చేస్తారు.